నేనే పూజ చేస్తాను అని చెప్పి రాజు అయితే పూజలో కూర్చుంటూ ఉంటాడు. ఇక రాజు పక్కన కావ్య చీర, పువ్వులు అయితే స్వప్న పెడుతూ ఉంటుంది. అది చూసి అపర్ణ అలా చూస్తూ రాజు పూజ చేస్తుంటే చాలా ఆప్యాయంగా అటుకాసి చూస్తూ ఉంటుంది. ఇక రాజు పక్కన కావ్య ఉన్నట్లు తను కథ చదువుతుంటే కావ్య పూజ చేస్తున్నట్లుగా భ్రమపడుతూ ఉంటుంది అపర్ణ. ఇక రాజు అయితే తన పూజ తను చేస్తూ ఉంటాడు. ఇక తన పక్కన కావ్యని ఊహించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపర్ణ. అది చూసి రాజు కథ చదువుతుండగా కావ్య పక్కన కూర్చుని ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ పూజ చేస్తుంటారు. అలా చేస్తూ ఉన్న వాళ్ళ కాసైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపర్ణ. ఇక పూజ అయిపోయాక కావ్య హారతి ఇస్తుంటే వెనకాతల రాజించి గంట కొట్టడం అలా వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందిస్తుంది. ఇక హారతి అయిపోయాక అందరూ నమస్కరించుకొని ఎవరి హారతి వాళ్ళు తీసుకునేటప్పుడు స్వప్న అయితే హారతి పళ్ళెం పట్టుకొని అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా ఆ పూజ చూసి అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న అపర్ణ దగ్గరికి స్వప్న హారతి పళ్ళెం పట్టుకొని వెళ్ళి హారతి తీసుకోండి ఆంటీ అని అంటే చాలా ఆప్యాయంగా నవ్వుతూ సంతోషంగా హారతి అయితే తీసుకుంటూ ఉంటుంది అపర్ణ. అది చూసి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అపర్ణ చాలా హ్యాపీగా ఉంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక అపర్ణ పూజ అయితే కావ్య చేసిందని చెప్పి భ్రమలో అయితే ఉంటూ ఉంటుంది. అలా ఉంటూ హారతి అయితే తీసుకుపోతూ ఉంటుంది. ఇక స్వప్న హారతి తీసుకోండి ఆంటీ అనేసరికి హారతి తీసుకొని స్వప్న కావ్య అనుకొని స్వప్న కలిసి చూసేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ. ఏంటి స్వప్న ఉంది అని చెప్పి షాక్ అయ్యి అలా ఉంటుంది. ఏమైంది ఆంటీ అని స్వప్న అనేసరికి ఏం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుని ఎప్పటికీ మార్చలేమని చెప్పి చాలా కోపంగా రాజు కాసి చూస్తూ ఉంటుంది అపర్ణ.